మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిఎస్సి సిలబస్లో భాగంగా స్కూల్ అసిస్టెంట్ తెలుగు లాంగ్వేజ్ పండ్ సిలబస్ గురించి తెలుసుకుందాం. అది ఎన్ని మార్కులకు ఉంటుంది, దాని యొక్క కంటెంట్ ఏంటి, మెథడాలజీ ఏంటి, ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్కులు వస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ మనకి సిలబస్లో భాగంగా మొట్టమొదటగా కరెంట్ అఫైర్స్ ఇచ్చారు మరియు జనరల్ నాలెడ్జ్. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్ గురించి 20 క్వశ్చన్స్ వస్తాయి. 10 మార్క్స్ ఉంటుంది. ఈచ్ వన్ మనకి హాఫ్ మార్క్. ఇక్కడ పర్ఫెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్స్ దాని సిలబస్ నుంచి కూడా 20 క్వశ్చన్స్ వస్తాయి, 10 మార్క్స్. అలాగే మన తెలుగు కంటెంట్ దాని నుండి 88 క్వశ్చన్స్ వస్తాయి, 44 మార్క్స్. ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చాడు తెలంగాణ స్టేట్ సిలబస్ ఫ్రమ్ క్లాసెస్ 6th to 10th అని. కానీ మనం 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు చూసుకోవాలి. అలా అయితే మనకి ఎక్కడ కూడా ఒక్క మార్కు కూడా మిస్ కాకుండా ఉంటుంది. కాబట్టి మనం 3rd క్లాస్ నుంచి ఇంటర్ వరకు తెలంగాణ తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి వచ్చేటటువంటి సిలబస్ని ఎక్కడ కూడా మిస్ కాకుండా చక్కగా చూసుకోవాలి. అలాగే టీచింగ్ మెథడాలజీ, ఇంకా ఇది బీఈడి కానీ మెథడాలజీ నుంచి వస్తుంది. ఇక్కడ 32 క్వశ్చన్స్ వస్తాయి, 16 మార్క్స్. టోటల్ వచ్చేసి 160 క్వశ్చన్స్ వస్తాయి, 80 మార్క్స్ కదా. ఇవి మనం ఖచ్చితంగా చూసుకోవాలి. నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా సిలబస్ ఇచ్చారు. ఇది కొంచెం చూసుకోండి. తర్వాత మనకు పర్ఫెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి కూడా మనకు ఇక్కడ సిలబస్ ఇచ్చారు, దాన్ని కూడా చూసుకోండి. ఆ తర్వాత మనం తెలుగు సిలబస్ ఉంటుంది కదా, తెలుగు సిలబస్ గురించి తెలుసుకుందాం. తెలుగు కంటెంట్ ఏంటి, మెథడాలజీ ఏంటి, సిలబస్ చూసుకుందాం. చూడండి, ఇక్కడ తెలుగు కంటెంట్ ఉంది. దీంట్లో లాంగ్వేజ్ పండిత్కి మెథడాలజీలో ఇది గమనించండి. లాంగ్వేజ్ పండిత్కి మెథడాలజీలో 6 టాపిక్సే ఉన్నాయి. మరి మన స్కూల్ అసిస్టెంట్కి 10 టాపిక్స్ ఉన్నాయి మెథడాలజీలో, గుర్తుపెట్టుకోండి. దాన్ని గమనించుకొని చూడండి. ఇక్కడ చూడండి, మనకి మొట్టమొదటి టాపిక్ వచ్చేసి ప్రాచీన ఆధునిక కవులు, రచయితలు విశేషాలు. ఇదంతా ఎక్కడ రచయితలు అంటే, ప్రాచీన కవులు అంటే మనకు యుగ కవులు తెలుసు. నన్నయ్య కానీ, నన్నయ్య యుగం, తిక్కన యుగం, ఎర్రన యుగం, ఇలా 10 యుగాలుగా ఉన్నారు కదా. ఆ యుగ కవుల గురించి తెలుసుకోవాలి. అలాగే వారి యొక్క రచనలు ఏంటి, వారి యొక్క విశేషాలు ఏంటి, మరి ఆధునిక కవులు ఎవరు, ప్రాచీన కవులు ఎవరు, వీటంతటిని కూడా చక్కగా చూసుకోవాలి. అలాగే మన తెలుగు అకాడమీ పుస్తకాల నుంచి కావ్యాలు, వాళ్ళు రచించినటువంటి కావ్యాలేంటి, రచనలేంటి, బిరుదులేంటి, పురస్కారాలేంటి, వారి యొక్క రచనా శైలి ఏంటి, పాత్రలు, ఇతివృత్తాలు, నేపథ్యము, దీనంతటిని కూడా మన యొక్క పాఠ్య పుస్తకాలను చక్కగా ప్రతి టాపిక్ నుంచి, ప్రతి లెసన్ నుంచి వారి యొక్క బిరుదులేంటి, ఆ కవి పరిచయం ఏంటి, ప్రతి పాఠ్యాంశంలో మనం గమనించాలి. అలాగే బిరుదులేంటి, పురస్కారాలేంటి, వారి యొక్క రచనా శైలి ఏంటి, పాత్రలేంటి. అంటే పాఠ్యాంశంలో మనకు ఒక పాఠ్యాంశం పేరిచ్చి అందులో ఉన్నటువంటి పాత్ర
ఏది అనే క్వశ్చన్స్ కూడా అడగొచ్చు, లేదా పాత్ర పేరు ఇచ్చి పాఠ్యాంశం పేరు అడగొచ్చు. సో ఇది మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇతివృత్తం కూడా అడగడానికి అవకాశం ఉంది. పాఠం పేరిచ్చి ఇతివృత్తం, ఈ పాఠ్యాంశం ఏ ఇతివృత్తానికి చెందింది అని కూడా అడగవచ్చు. అలాగే మనం ఇతివృత్తం అని పాఠ్యాంశం పేరిచ్చి ఇతివృత్తం అని కూడా ఇది ఏ ఇతివృత్తానికి చెందిందని కూడా ఇవ్వచ్చు. ఇతివృత్తం పేరిచ్చి పాఠ్యాంశం పేరు కూడా అడగవచ్చు. కాబట్టి చక్కగా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే నేపథ్యం, ఈ నేపథ్యం కూడా ప్రతి పాఠ్యాంశంలో ఉద్దేశం, నేపథ్యం, ప్రవేశిక, అలాగే పాఠ్యాంశ వివరణ ఇదంతా కూడా ఉంటుంది. అలాగే మనకి పదజాలం, వ్యాకరణాంశాలు, భాషాంశాలు ఇదంతా కూడా మనం చక్కగా ప్రతి పాఠ్యాంశాన్ని క్షుణ్ణంగా నేర్చుకొని మనం నోట్స్ రాసుకున్నట్టయితే మనకు మంచి మార్కులు సాధించే అవకాశం ఉంది. నెక్స్ట్ రెండో టాపిక్లోకి వచ్చినట్టయితే వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరణలు. ఇక్కడ చాలా సాహిత్య ప్రక్రియలు ఉన్నాయి. దాంట్లో మనకి ఇక్కడ కొన్ని మాత్రమే ఇచ్చారు. ఆ కొన్ని మనం చక్కగా చూసుకోవాలి. ఇక్కడ ఏమేమి ఇచ్చారు చూడండి. ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం, కథాకావ్యం, వ్యాసం, రుబాయి, కథ, కథానిక, నవల, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, గజల్, పీఠిక, సంపాదకీయం, నాటిక, వచన కవిత, గేయం, అనువాదన వీటన్నింటిని గురించి కూడా మనం చక్కగా తెలుసుకోవాలి. ఇప్పుడు పాఠ్యాంశాలు ఇచ్చి ఇది పాఠ్యాంశం పేరు ఇచ్చి ఇది ఏ ప్రక్రియకు చెందింది అనే దాని గురించి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. లేదా ఈ ప్రక్రియనిచ్చి ఈ పాఠ్యాంశం పేర్లు కింద బ్రాకెట్లలో ఇచ్చి అక్కడ ఇది ఏ ప్రక్రియకు చెందింది, లేదా ఇది ప్రక్రియ పేరు ఇచ్చి పాఠ్యాంశం పేరు ఏది అనే దాని గురించి కూడా అడగడానికి అవకాశం ఉంది. ఇది గమనించాలి. నెక్స్ట్ ఇతిహాసం అంటే ఏంటి, మరి ఆ ప్రక్రియల గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఇతిహాసం అంటే ఏంటి, ఇతిహాస అనువాదం ఎక్కడి నుంచి వచ్చింది, మరి పురాణాలు ఎన్ని, వాటన్నింటిని గురించి కూడా కొంత తెలుసుకోవాలి. అలాగే ప్రబంధం అంటే ఏంటి, ప్రబంధ కవులు ఎవరు, శతకం అంటే ఏంటి, ఎన్ని శతకాలు ఉన్నాయి, ఎన్ని శతకాలలో ఎన్ని పద్యాలు ఉండాలి, ఎక్కువగా శతకాలను రచించినటువంటి కవి ఎవరు, ఇవంతా కూడా మనం చక్కగా చూసుకోవాలి. అలాగే ప్రతి తరగతిలో కూడా 5th, 3rd క్లాస్ నుంచి కూడా శతక పద్యాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిని గురించి కూడా మనం చక్కగా చూసుకోవాలి. ఆ శతకాలను రచించినటువంటి కవి ఎవరు దాన్ని గమనించుకోవాలి. దాంట్లో ఉండేటువంటి నెక్స్ట్ కథ, కావ్యం, వ్యాసం. ఈ పాఠ్యాంశాలలో కథా కావ్యం ఒక పాఠ్యాంశం ఉంటుంది, వ్యాసం అనే పాఠ్యాంశం ఉంటుంది. ఈ రుబాయి, కథ, కథానిక, నవల, మరియు స్వీయ చరిత్ర, ఒకరి యొక్క జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, గజల్, పీఠిక, సంపాదకీయం, నాటిక, వచన కవిత వీటన్నింటిని గురించి కూడా చక్కగా చూసుకొని, అలాగే గేయాలు కూడా ఉంటాయి, మరియు అనువాదన రచన కూడా ఉంటుంది. వీటన్నింటిని గురించి కూడా చక్కగా చూసుకోవాలి. నెక్స్ట్ సాహిత్య విమర్శ. ఈ సాహిత్య విమర్శను కూడా మనం ఖచ్చితంగా చదువుకోవాలి. ఇక్కడ కవులు ఎవరు, ఈ కావ్యం ఏంటి, కావ్యం యొక్క నిర్వచనాలు ఏంటి, దాని యొక్క విశిష్టత ఏంటి, ఈ కావ్యం ఏ పదం నుంచి పుట్టింది, ఇవన్నింటిని కూడా మనం క్షుణ్ణంగా సాహిత్య విమర్శలో చూసుకోవాలి. అలాగే నిర్వచనాలు ఏంటి, కావ్యం యొక్క ఉత్పత్తి హేతువులు ఏంటి, కావ్యం యొక్క ప్రయోజనాలు ఏంటి, కావ్యాత్మ రస సిద్ధాంతం, ధ్వని సిద్ధాంతం గురించి కూడా మనం చక్కగా నేర్చుకోవాలి. అలాగే మనకు నెక్స్ట్ 4వ భాగానికి వచ్చినట్టయితే ఆధునిక సాహిత్యం అని ఇచ్చారు. ఇక్కడ ఆధునిక సాహిత్యం గురించి కూడా మనం తెలుసుకోవాలి. మరి ఆధునిక సాహిత్యం ఉద్యమాలు, ధోరణులు. ఇక్కడ భావకవిత్వం గురించి ఇచ్చారు. భావకవిత్వ కవులు ఎవరు, వారి యొక్క కొటేషన్స్ ఏంటి, వారి యొక్క రచనలు ఏంటి అని అడగడానికి అవకాశం ఉంటుంది. అలాగే జాతీయోద్యమ కవిత్వం. జాతీయోద్యమం
లో పాల్గొన్నటువంటి కవులు ఎవరు, వీటన్నింటిని గురించి మరియు వారి యొక్క మాట్లాడిన కవిత కొటేషన్స్ ఏంటి, మరియు కవితలేంటి, మరియు రచనలేంటి అనే దాని గురించి కూడా అవకాశం ఉంది. అలాగే జాతీయోద్యమంలో పాల్గొన్నటువంటి కవులు ఎవరు అనే దాని గురించి కూడా అడగడానికి అవకాశం ఉంది. అలాగే అభ్యుదయ కవిత్వం మరియు విప్లవ కవిత్వం, వీటిలో కూడా కవులు అభ్యుదయ కవిత్వంలో పాల్గొన్నటువంటి కవులు ఎవరు, విప్లవ కవిత్వంలో పాల్గొన్నటువంటి కవులు ఎవరు, వీటన్నిటిని గురించి కూడా చక్కగా తెలుసుకోవాలి. అలాగే స్త్రీవాద కవిత్వం, స్త్రీలు కూడా స్త్రీవాద కవిత్వం గురించి కూడా తెలుసుకోవాలి. ఏ ఏ స్త్రీలు పాల్గొనడం జరిగింది, జయప్రభ గారు, నిర్మల గారు, ఇక్కడ చాలామంది స్త్రీవాద కవితలు కూడా రచయితలు కూడా ఉన్నారు. వారి యొక్క కొటేషన్స్ ఏంటి, చాలా బాగా కవిత్వం రూపంలో అద్భుతంగా పోరాడినటువంటి స్త్రీవాద కవయిత్రులు కూడా ఉన్నారు. వాళ్ళందరి గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అలాగే దిగంబర కవులు ఎవరు, వారి యొక్క రచనలు ఏంటి, వారి యొక్క కొటేషన్స్ ఏంటి, దీనంతటిని గురించి కూడా చక్కగా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే దళితవాద కవిత్వంలో పాల్గొన్నటువంటి కవులు ఎవరు, మరి వారి యొక్క రచనలు ఏంటి, వారి యొక్క కొటేషన్స్ ఏంటి. అలాగే మైనారిటీ వాళ్ళ కవిత్వంలో కూడా మోయినుద్దీన్ అని ఇలా చాలామంది పాల్గొనడం జరిగింది. వారి యొక్క కొటేషన్స్ ఏంటి, వారి యొక్క రచనలు ఏంటి, మరియు ఎవరెవరు ఎలా పాల్గొన్నారు, ఎక్కువగా పాల్గొన్నది ఎవరు, ఇదంతా కూడా మైనారిటీవాద కవిత్వంలో తెలుసుకోవచ్చు. అలాగే తెలంగాణ అస్తిత్వవాద కవిత్వం, అలాగే అనుభూతివాద కవిత్వం, వీటన్నింటిని గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. నెక్స్ట్ జానపద సాహిత్యం గురించి కూడా మనం చాలా చదువుకోవాలి. జానపద సాహిత్యం ఏంటి, అక్కడ ఉన్నటువంటి కళారూపాలేంటి, జానపద గేయాలేవి, జానపద కథలేంటి, స్వభావాలేంటి, జానపద కళలేంటి, వస్తు సంస్కృతి ఏంటి, జానపద కళాకారులు ఎవరు, వారి యొక్క ఆచార వ్యవహారాలేంటి, విశ్వాసాలేంటి, సామెతలు, అలాగే పొడుపు కథలు, వీటన్నింటిని గురించి కూడా మనం చక్కగా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. జానపద గేయాలు చాలామంది పాడారు కదా, మనకి ఏ పాట ఎవరు పాడారు అనే దాని గురించి తెలుసుకోవాలి. అలాగే జానపద కథల గురించి కూడా మనం చాలా తెలుసుకోవాలి. మరియు స్వభావాలు గురించి, మరియు జానపద కళారూపాలు ఏంటి, ఇక్కడ పేరిణి నృత్యం అనే ఒక కళ, యక్షగానం, కళాకారులు ఎవరు, జానపద కళాకారులలో భాగంగా వారి యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి, ఆ కళాకారులు ఎవరు అనే దాని గురించి కూడా మనం చక్కగా తెలుసుకోవాలి. వారి యొక్క వస్తు సంస్కృతి ఏంటి, ఇప్పుడు బుర్రకథకు ఏ వస్తువులు ఉపయోగిస్తారు, మరి జానపద కళాకారులు ఎవరెవరు చాలా బాగా చేసి మంచి పేరు పొందారు అనే దాని గురించి కూడా 3వ తరగతి నుంచి మనకి 12వ తరగతి కూడా తరగతి వైజ్గా మనకి ఒక్కొక్క టాపిక్ జానపద కళారూపాల గురించి కూడా మనకు పాఠ్యాంశాలు ఉన్నాయి. వాటిని చక్కగా చూసుకోవాలి. అలాగే వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి, ఇప్పుడు యక్షగానానికి ఏమేమి ఉపయోగిస్తారు, ఎలా ఆడతారు, ఎవరు ఆడతారు, మరి వారి యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే దాని గురించి కూడా తెలుసుకోవాలి. యక్షగానం కానీ, బుర్రకథ, బుడిగ జంగలు, అలాగే పగటి వేషాలు, ఇలా పులి వేషాలు చాలా ఉన్నాయి. జానపద కళారూపాలలో కూడా వారి యొక్క కళలు, వారి యొక్క వస్తువులు, దేనికి ఇప్పుడు డప్పు ఉంది, దీనికి డప్పుని ఉపయోగిస్తాం, డప్పు మూత మోగించడానికి, ఇలా చాలా ఉన్నాయి. వారి యొక్క ఆచార వ్యవహారాలు కూడా ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా వాళ్ళకి ఆచారంతో ఈ కళాకారులు వారి ఆచారంతో పాటు వారి యొక్క విశ్వాసాలు, ఇవన్నింటిని గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే సామెతలు, మనకు పొమ్మను వారు కాదు పొగబెట్టువారు అని ప్రతి సందర్భాన్ని బట్టి సామెతలను ఉపయోగిస్తాం. ఆ సామెత అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, సామెతలను ఎప్పుడు ఎక్కడ ఎలా వినియోగించాలి అనే దాని గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అలాగే పొడుపు కథలు, ఇవి మేధస్సుకు సంబంధించినటువంటి మనకు ఒక ప్రశ్న రూపంలో మనకు ఒకరు వేసినట్టయితే దాన్ని విప్పి చెప్పడమే పొడుపు కథ. ఈ పొడుపు కథలు కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ పదం ఎక్కడి నుంచి తీసుకోబడింది అనే దాని గురించి కూడా ఏ భాషలో ఏ విధంగా చెప్పగలుగుతారు అనే దాని గురించి కూడా మనం చక్కగా నేర్చుకోవాలి.
అలాగే భాషా రూపాలని కూడా ఇచ్చారు. భాష వివిధ రూపాలు. 6వ టాపిక్ వచ్చినట్లయితే ఇది మన భాష శాసన భాషగా, గ్రాంధిక భాషగా, వ్యవహారిక భాషగా, మాండలిక భాషగా, ప్రసార మాధ్యమాల భాషగా, తెలుగు భాషగా ప్రాచీనత పొంది భాషా పరిరక్షణ అభివృద్ధి సంస్థలేంటి అనే దాని గురించి కూడా మనకు చక్కగా తెలుసుకోవాలి. ఇప్పుడు శాసన భాషగా ఉన్నప్పుడు కవులు ఎవరు, గ్రాంధిక భాషగా ఉన్నప్పుడు కవులు ఎవరు, వ్యవహారక భాషకు కూడా ఏ ఏ కవులు పోరాడారు దాని గురించి మనం, వ్యవహారక భాష కవులు ఎవరు, వారి యొక్క రచనలు ఏంటి, వ్యవహారిక భాషలో ఎవరు రచించారు, గ్రాంధిక భాషలో ఎవరు రచించారు, మాండలిక భాషగా ఎవరు రచనలు చేశారు చాలామంది కవులు, అన్నింటిని గురించి కూడా తెలుసుకోవాలి. అసలు శాసన భాష ప్రాముఖ్యత ఏంటి, గ్రాంధిక భాష ప్రాముఖ్యత ఏంటి, వ్యవహారిక భాష ప్రాముఖ్యత ఏంటి, మాండలిక భాష యొక్క ప్రాముఖ్యత ఏంటి, అలాగే ప్రసార మాధ్యమాల భాష అని కూడా ఇక్కడ ఇచ్చారు. దాని గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే తెలుగు భాష ప్రాచీనత ఏంటి, మరియు ఎక్కడి నుంచి వచ్చింది తెలుగు భాష అనే దాని గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే భాషా పరిరక్షణ అభివృద్ధి సంస్థల గురించి కూడా ఎన్నో అభివృద్ధి సంస్థలు ఏర్పాటు చేశారు. వాటన్నింటిని గురించి కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అలాగే 7వ టాపిక్ వచ్చినట్లయితే భాష పరిచయం. ఇక్కడ కూడా భాష యొక్క పరిచయం ఏంటి, భాష ఎక్కడి నుంచి తీసుకోబడింది, భాష ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని గురించి కూడా ఖచ్చితంగా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. మరి భాష యొక్క నిర్వచనాలు ఏంటి, ఏ ఏ రచయితలు ఏ ఏ నిర్వచనాలు ఇచ్చారు అనే దాని గురించి కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అలాగే భాషలో ఉన్నటువంటి ధ్వనులేంటి, ధ్వని యొక్క ఉత్పత్తి స్థానాలేంటి, ఆ పదం గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అలాగే ప్రాతిపదిక ధ్వని పరిణామం గురించి కూడా తెలుసుకోవాలి. అర్థ పరిణామం అంటే ఏంటి అనేది కూడా చక్కగా నేర్చుకోవాలి. అలాగే తత్సమం, తద్భవం అంటే ఏంటి, తత్సమం అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, అన్య దేశం అంటే ఏంటి, తెలుగు వాక్యం అంటే ఏంటి, వీటన్నింటిని గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అలాగే పదజాలం, వ్యాకరణాంశాలు. ఈ పదజాలం, వ్యాకరణాంశాలు అయితే మనం ఎంత పెద్ద పెద్ద పుస్తకాలు కొనుక్కొని అవన్నింటి నుంచి వెతికి మనం చదవాలి అంటే మనకు అంత సమయము లేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రతి 3వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మన తెలుగు అకాడమీ పాఠ్య పుస్తకాల నుంచి ప్రతి లెసన్లో పదజాలం నుంచి మనం అర్థాలు కానీ లేదా పాఠ్యాంశాలు అన్నింటి తర్వాత చివరలో లాస్ట్ పేపర్స్లో ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి అర్థాలన్నీ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి. అలాగే పర్యాయ పదాలు ఉంటాయి, నానార్థాలు ఉంటాయి, ప్రకృతి వికృతులు ఉంటాయి, ఉత్పత్తార్థాలు ఉంటాయి, మరియు జాతీయాలు, సామెతలు, ఇవన్నీ కూడా మనకు పాఠ్యాంశాల తర్వాత ఆ యొక్క వాటిని గురించి ఇస్తారు. అవన్నింటిని మనం క్షుణ్ణంగా మన నోట్స్లో ప్రతి పుస్తకం నుంచి తీసుకొని రాసుకొని వాటన్నింటిని గురించి ప్రిపేర్ అయితే మనకి ఎక్కడ కూడా మార్క్ మిస్ అవ్వడానికి ఉండదు. అలాగే వ్యాకరణాంశాలు కూడా మనకి భాషాంశాలు అని ఇస్తారు మనకు ప్రతి పాఠ్యాంశం తర్వాత. దాంట్లో సంధిని గురించి ఇవ్వచ్చు, మరియు సమాసాల గురించి ఇవ్వచ్చు, లేదా వర్ణమాల, అక్షరమాల గురించి కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. వాటన్నింటిని ఇప్పుడు సంధి అంటే ఏంటి, తెలుగు సంధులు ఏంటి, సంస్కృత సంధులు ఏంటి అనే దాని గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే సమాసాలు, ఈ సమాసాలు ఏంటి, కొన్ని తత్పురుష సమాసాలు ఏవి, కర్మధార విశేషణ సమాసాలు ఏంటి, మరియు విగ్రహవాక్యంగా ఎలా తీసుకోవాలి, మరియు విభక్తులను సమాస పదాలలో ఎక్కడ ఉపయోగించాలనే దాని గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే నెక్స్ట్ ఛందస్సులో జాతులు, ఉపజాతులు, వృత్తపద్యాలు, వీటన్నిటిని గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. చంపకమాల, ఉత్పలమాల, శార్దులం, మత్యవం, మరియు అలాగే జాతి ఉపజాతులలో కందం, సీసం, ఆటవేలది, తేటగీతి, ముత్యాల సరాలు, ఇవన్నింటిని గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే అలంకారాలు, ఇంకా అలంకారం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, అలంకారాలు ఎన్ని రకాలు, అర్ధాలంకారాలు, అర్ధాలంకారాలలో శబ్దాలంకారాలలో దానికి దీనికి తేడా ఏంటి, వాటన్నింటిని గురించి కూడా మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
అలంకారం అంటే ఏంటి, దాని గురించి కూడా మనం క్షుణ్ణంగా, వాటి యొక్క ఉదాహరణలు ఏంటి, ఉపమేయ ఉపమాన సమాన ధర్మాలు ఏంటి, ప్రతి వాక్యంలో ప్రతి పద్యంలో మనం గ్రహించేది ఎలా, ఈ అలంకారాలను తెలుసుకున్నట్లయితే మనకి చాలా చక్కగా మనకి ఎక్కడ కూడా మార్కు పోవడానికి అవకాశం ఉండదు. మంచిగా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే నెక్స్ట్ వ్యాకరణ పారిభాషిక పదాలు, వ్యాకరణ పారిభాషిక పదాల గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఆమ్రేడితం అంటే ఏంది, ఏకాదశం అంటే ఏంది, ఇలా వీటన్నింటిని పారిభాషిక పదాల గురించి కూడా ఖచ్చితంగా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే పఠనావగాహన, ఈ 9వ టాపిక్ వచ్చినట్లయితే పఠనావగాహన అంటే మనకి పద్యం కానీ పారాగ్రాఫ్ కానీ ఇచ్చి వాటిని మనం చదివి అవగాహన చేసుకొని ప్రశ్నకి జవాబులు చేయడానికి అవకాశం ఉంటుంది అక్కడ. కాబట్టి మనం క్షుణ్ణంగా చదువుకోవాలి. పద్యం అయితే మనకు శతక పద్యాలు ప్రతి తరగతిలో శతక పద్యాల గురించి ఇవ్వచ్చు, లేదా ప్రాచీన కవులు రచించినటువంటి ఇప్పుడు సుమతి శతకం మరియు దశరథి శతకం, ఇలా శతకాల నుంచి వేమన శతకం, ఇలా శతకాల నుంచి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంది. ప్రతి స్టార్ పద్యాలను ఖచ్చితంగా చూసుకోవాలి తెలుగు అకాడమీ పుస్తకాలలో. వాటన్నింటి గురించి కూడా క్షుణ్ణంగా అవగాహన చేసుకొని నేర్చుకొని ముఖ్యంగా మనం దృష్టి ఉంచగలిగితే ఖచ్చితంగా పారాగ్రాఫ్ ఇచ్చిన కూడా అక్కడే మనం చదివి, పారాగ్రాఫ్లోనే జవాబులు ఉంటాయి కాబట్టి దాన్ని కూడా మనం క్షుణ్ణంగా చదివి నేర్చుకోవాలి. అలాగే మెథడాలజీ, ఇంకా మెథడాలజీ నుంచి మనకి 16 మార్క్స్ కానీ 32 క్వశ్చన్స్ వస్తాయి. ప్రతి టాపిక్ని కూడా మనం మోస్ట్గా ఖచ్చితంగా మంచిగా నేర్చుకోవాలి. ఇక్కడ మొట్టమొదటి టాపిక్ ఇచ్చారు చూడండి, భాష ఆవశ్యకత నిర్వచనం అనే దాని గురించి ఇక్కడ ఇచ్చారు. భాష అంటే ఏంటి, దాని యొక్క భాష యొక్క ఆవశ్యకత ఏంటి, నిర్వచనాలు ఏంటి, భాషోత్పత్తి వాదాలు ఏంటి, భాషా ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ మనం బీఈడీ చేసినప్పటి నుంచి చదువుకుంటున్నాం. వాటన్నింటిని గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. భాష ఉత్పత్తి వాదాలు ఏంటి, ఇప్పుడు డింగ్ డంగ్ వాదం, పుప్పు వాదం, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటన్నింటిని గురించి చక్కగా నేర్చుకోవాలి. అలాగే రెండో టాపిక్ వచ్చినట్లయితే భాషా బోధన మరియు భాషా అభ్యాసన. ఈ భాషా బోధన ఏంటి, ఉద్దేశాలు, లక్ష్యాలు, గమ్యాలు, స్పష్టీకరణలు, వీటన్నింటిని గురించి కూడా చక్కగా నేర్చుకోవాలి. అలాగే అభ్యాసన ప్రమాణాలు, వాటి యొక్క సామర్థ్యాలు ఏంటి, అభ్యాసన ఫలితాలు, దాని యొక్క విలువలు ఏంటి, ఈ భాషా బోధనలో అభ్యాసన ప్రమాణాలు, సామర్థ్యాలు, అలాగే అభ్యాసన ఫలితాలు, విలువల గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే మూడో టాపిక్ వచ్చినట్టయితే భాష విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక, వీటన్నింటిని గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. దాని యొక్క నిర్మాణం ఏంటి, వ్యవస్థీకరణం ఏంటి, అభివృద్ధి ఏంటి, అభివృద్ధి కావాల్సిన పాఠ్య పుస్తకాలు ఏంటి, భాష మీద విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, వీటన్నింటిని గురించి అభివృద్ధి, భాషపై ఎక్కువగా పాఠ్య పుస్తకాలు ఏంటి అనే దాని గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే భాష నైపుణ్యాలు, ఇంకా శ్రవణ పఠన, ఇవన్నీ నైపుణ్యాల గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. లేఖనం, శ్రవణం, పఠనం, లేఖనం మరియు వాటన్నింటిని గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. భాష నైపుణ్యాల గురించి మరియు బోధనా నైపుణ్యాలు ఏంటి అక్కడ అనే దాని గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే భాషా బోధన పద్ధతులు, వ్యూహాలు, వివిధ ప్రక్రియల బోధన అని కూడా ఇక్కడ ఇచ్చారు. దీని గురించి కూడా వ్యాకరణ బోధన పద్ధతి, గద్య పద్ధతి, పద్య పద్ధతి, ఇలా నాటిక పద్ధతి, ఇవన్నింటి పద్ధతుల గురించి కూడా డింగ్ డాంగ్, ఇవన్నింటి పద్ధతిని గురించి కూడా మనం క్షుణ్ణంగా, క్రీడా పద్ధతి, ఇలా ఇవన్నింటిని గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే బోధన మరియు అభ్యాసన వనరులు, వివిధ సాంకేతిక శాస్త్రం, సహపాఠ్య కార్యక్రమాలు కూడా మనం బోధన వనరులు అంటే మనకు తెలుసు. బోధనకు ఉపయోగించేటటువంటి టీఎల్ఎం కానీ అవన్నీ వనరులు ఏంటి అనే దాని గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అలాగే
మనం టీఎల్ఎంగా ఏమేమి ఉపయోగిస్తాం, చార్ట్స్ కానీ, లేదా వాళ్ళకి కావాల్సిన పుస్తకాలు కానీ, యాక్టివిటీస్ కానీ, ఇవన్నింటినీ ఉపయోగించి మనం బోధన చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వీటన్నింటి గురించి విద్యా సాంకేతిక ఇప్పుడు టీవీలో కొన్ని స్టోరీస్ చూపించడం అలా, మరియు సహపాఠ్య కార్యక్రమాల ఆటల ద్వారా కూడా మనమే బోధన అభ్యాసన చేయడానికి వనరులుగా ఉపయోగించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా దాని గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే ప్రణాళికలు, ఈ ప్రణాళిక వార్షిక ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, కాలాంశ ప్రణాళికలు, ఇవన్నింటిని గురించి కూడా చక్కగా మనం నేర్చుకోవాలి. అలాగే అభ్యసన వైకల్యాలు, పిల్లలు శ్రవణ లోపం ఉన్నవారు కానీ, దృష్టి లోపం ఉన్నవారు కానీ, వాళ్ళందరి గురించి మనం క్షుణ్ణంగా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లల గురించి కూడా మనం అభ్యసన వైకల్యాలు ఉంటుంది కదా, వాళ్ళకి కావాల్సింది అన్నీ కూడా అక్కడ మనకి క్షుణ్ణంగా ఉంటుంది. దాని గురించి అభ్యసన వైకల్యాలు అనే టాపిక్ గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. అలాగే మనం నెక్స్ట్ నిత్య జీవితంలో భాష వినియోగం ఎలా చేయాలి, భాషా సమస్యలేంటి, భాషా విధానాలేంటి, మరియు జాతీయ రాష్ట్ర స్థాయిలో విద్యా ప్రణాళిక చట్టాలు ఏవి ఉన్నాయి, ఆర్టీఈ 2009 చట్టం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి, మరి దాని యొక్క విశేషాలేంటి, ఇవన్నీ కూడా చక్కగా మనం నిత్య జీవితంలో మనం భాషని ఎలా ఉపయోగించాలి, మరి ఈ భాష నుంచి వచ్చే సమస్యలు ఏంటి, అక్షర దోషం, ఇవన్నీ కూడా ఉంటాయి. చాలా చక్కగా ఇవన్నిటిని వివరణ గురించి కూడా తెలుసుకోవాలి. భాష యొక్క విధానాలు ఏంటి, మరి జాతీయ రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని ప్రణాళిక చట్టాలు ఉన్నాయి. మరి ఆ చట్టాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మనకి విద్యా హక్కు చట్టం మరియు ఆర్టీఏ 2009 చట్టం గురించి కూడా మనం తెలుసుకోవాలి. అలాగే మూల్యాంకనం పరీక్షలు, దీని గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. మూల్యాంకనంలో కూడా నికష పరీక్షలు, ఇవన్నింటి గురించి కూడా మనం క్షుణ్ణంగా సంగ్రహాత్మక మూల్యాంకనం, నిర్మాణాత్మక మూల్యాంకనం, ఎక్కడి నుంచి దాని యొక్క వివరణ ఏంటి, క్వశ్చన్స్ ఏ మాదిరిగా ఏ మూల్యాంకన రకాలలో ఉంటుంది అనే దాని గురించి కూడా మనం క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే మనకు తెలుగు ఖచ్చితంగా మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ టాపిక్స్ గురించి క్షుణ్ణంగా నేర్చుకోవాలి. మొట్టమొదటగా మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ప్రతి టాపిక్ని చదువుతున్నప్పుడల్లా రాయడం వల్ల చాలా మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది, లాంగ్వేజ్ పండిత్ పేపర్ కొంచెం అన్డెప్త్గా ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ పేపర్ చాలా డెప్త్గా ఉంటుంది. కాబట్టి క్షుణ్ణంగా స్కూల్ అసిస్టెంట్ మెథడాలజీలో 6 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. మరి దీంట్లో మనకి 10 టాపిక్స్ ఉన్నాయి, అవి గమనించండి. వీటిని అన్నింటిని గురించి కూడా క్షుణ్ణంగా నేర్చుకున్నట్లయితే మనకు మంచి మార్కులు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే కరెంట్ అఫైర్స్ కానీ, జనరల్ నాలెడ్జ్ కానీ, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, ప్రతి టాపిక్ నుంచి మనకు క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. మొత్తం టోటల్ వచ్చేసి 80 మార్కుల పేపర్ ఉంటుంది. కాబట్టి 160 క్వశ్చన్స్ ఉంటాయి. దీని అంతటి గురించి కూడా మనం దృష్టిలో పెట్టుకొని మంచిగా చదవాలి అని కోరుకుంటూ, మంచి మార్కులు స్కోర్ చేయాలని కోరుకుంటూ, ప్రతి టాపిక్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా చదువుకోవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.